Hello Titians. Today's movie is Mokshapatam, directed by Rahul Vanga Rajeshwar. మొన్న 100 కోట్లు, ఇవాళ 25 లక్షలు. ఆ 100 కోట్ల మూవీ రివ్యూ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అమౌంట్ మారింది, రిజల్ట్ ఏమైనా మారిందా అంటే ఇంకా దారుణంగా ఉంది ఇది. అసలు ఏం తీశారో గైస్, ఏదో పేపర్ మీద సీన్స్ని 1 బై 1 తీసుకుంటూ వెళ్తున్నామా లేదా అన్నట్టు తీసుకుంటూ వెళ్ళిపోయారు. అంతేగాని ఒక సస్పెన్స్ థ్రిల్లర్కి కనెక్ట్ అవ్వాలంటే ఉండాల్సిన మినిమం డ్రామా కానీ, సీన్ టు సీన్ ఇంట్రెస్టింగ్ ట్రాన్సిషన్స్ కానీ ఏమీ లేవు. ఇది ఒక కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. అంటే స్క్రిప్ట్ పరంగా గ్రేటా అంటే అంత గ్రేట్ ఏం కాదు, బట్ స్టిల్ జాగ్రత్తగా తీసుంటే కొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ చేసే పొటెన్షియల్ ఉన్న స్క్రిప్టే. ఆహాలు స్ట్రీమ్ అవుతుంది. ఇవాళ ఏదైనా డేర్ చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. కొన్ని లిప్ లాక్ సీన్స్ అండ్ ఒక ఏ సాంగ్ ఉంటుంది, సో ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, మనది కాని డబ్బు మీద ఆశపడితే అది ఎన్ని అనర్థాలకి దారి తీస్తుంది అనేది ఈ మూవీ కోర్ పాయింట్. ఆ డబ్బు ఈ మూవీలో ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్కి వేరు వేరు సందర్భాల్లో కనిపిస్తుంది. ఆ డబ్బు కనిపించినప్పుడు వాళ్ళు ఆశపడ్డారా లేదా, ఆ డబ్బుని వాళ్ళు తీసుకున్నారా లేదా, ఒకవేళ తీసుకుని ఉంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు, చివరికి ఆ డబ్బు ఎవరి చేతిలో చేరింది అనేది మూవీ స్టోరీ. అరౌండ్ 2 hours 20 minutes రన్ టైం ఉంది. నాకు మాత్రం 3 hours 20 minutes మూవీ చూసిన ఫీల్స్ అయితే కలిగింది. ఫస్ట్ హాఫ్ అంత ల్యాగ్ భరించిన తర్వాత సర్లే అట్లీస్ట్ సెకండ్ హాఫ్ అయినా మెయిన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత కొంచెం బెటర్ అవ్వచ్చు అనుకున్నా. బట్ ఎక్కడ ఆ ఫీల్ ఎప్పటికీ రాదే. ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటాయి, మనం ఏమి సర్ప్రైజ్ కానీ షాక్ కానీ అవ్వం. మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఎందుకు జరిగాయని లేదంటే నెక్స్ట్ ఏం జరగబోతుందని కానీ ఎలాంటి క్యూరియాసిటీ ఫీల్ అవ్వం. సో అది పరిస్థితి. చెర్రీ ఆన్ ద టాప్ ఏంటంటే లాస్ట్లో సెకండ్ పార్ట్ ఉండొచ్చు అనే చిన్న హింట్ ఇచ్చారు. ఇంకా ఆ సెకండ్ పార్ట్ చూసే సాహసం చేయాల్సి వస్తుందని నేను అనుకోవట్లే, ఎందుకంటే అది ఎప్పటికీ రాకపోవచ్చు కనుక. మూవీలో సినిమాటోగ్రఫీ అవుట్పుట్ ఒక్కటి బాగుంది. ఎన్ని బాగోపోయినా ఒకటి బాగున్నా మనం మెన్షన్ చేసుకోవాలి. బట్ మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ సమిష్టిగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఫ్రమ్ స్క్రిప్ట్ లెవెల్ టు ఫైనల్ ఎగ్జిక్యూషన్ లెవెల్. మరీ అంత ఉండదులే బ్రో, కొంచెమైనా బాగానే ఉండుంటదిలే అనుకున్నారా, ఒక్కసారి మీరే ట్రై చేయండి. ఎక్కువ అవసరం లేదు, ఫస్ట్ 40 minutes చూడండి చాలు. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే ఈ వీక్ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్కి రివ్యూస్ కూడా ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.